హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గుడ్ లిమిటెడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వీకెండ్ స్పెషల్గా సపోటా జ్యూస్ ఏ విధంగా తయారు చేసిద్దామో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా సపోటా జ్యూస్ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 5-6 సపోటాస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ మిల్క్, అలాగే వాటర్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు మీ ఇంట్లో ఏదైతే ఉంటాయో అవి తీసుకొని, నేను ఓన్లీ బాదం పప్పు తీసుకున్నాను వక్కలుగా చేసి. నెక్స్ట్ షుగర్ 1 కప్ తీసుకోండి అండ్ మిక్సీ జార్. సో నేను వీటన్నిటిని ఫస్ట్ అయితే ఈ సపోటాస్ అన్నిటిని 5-6ని క్లీన్గా శుభ్రం చేసి పీల్ తీసి గింజలు తీసి రెడీగా ఉంచాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను సపోటాస్ని, పీల్ మొత్తం తీసి. అండ్ ఏమన్నా పురుగులు అలా ఉన్నా చూసుకొని మీరైతే జ్యూస్ చేయడం స్టార్ట్ చేయండి. కట్ చేసిన పీసెస్ ఇలా ఉన్నాయండి. నేనైతే నెక్స్ట్ మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ జార్లో తీసుకొని వాటిని అయితే గ్రైండ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అవ్వట్లేదు అనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్, మిక్సీ అవ్వట్లేదు అనేసి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం గ్రైండ్ అయిన తర్వాత కొన్ని పాలు, గ్లాస్ పాలు అండ్ 1 కప్ షుగర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అంతేనండి. అండ్ మీకు ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు, చల్లగా ఉంటుంది జ్యూస్. అయితే లాస్ట్కైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. నేను గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. నాకైతే 3 గ్లాసెస్ అలా వచ్చిందండి. ఐస్ క్యూబ్స్ కూడా అందులో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పైన సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అండ్ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఓకే అండి, వీడియోని నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.